దేవుని సేవ చేసే దైవజనుడు ఎక్కడైనా మనం ఆలోచించాలి. ఆ డ్రైవింగ్ లో కూడా మందు తాగి మద్యాన్ని సేవించి వాహనం నడుపుతాడు. ఆయనకి దేవుని జ్ఞానం ఉంది కదా. దేవుని జ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని అనేకులకు మంచి మంచి వార్త. ఆయన మరి మద్యం సేవించారంటే క్రైస్తవ సమాజం ఏ విధంగా తీసుకోవాలి? ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ మరి ఏం జరిగిందో మనకైతే తెలియదు. దేవుడైతే అన్యాయస్తుడు కాడు. మన ప్రభువు అన్యాయం చేసే వస్తే వదిలిపెట్టే దేవుడు కాదు. అన్యాయస్తుడు కానే కాడు మన దేవుడు. సత్యాన్ని నిరూపించే దేవుడు. మరి లోకము, లోక సంబంధమైన వారి చేతిలో ఉంది. లోకాధికారులు మరి లోక సంబంధమైన ఆలోచనతో నడుస్తున్నది ఈ ప్రపంచం అంతా. మరి 3 సార్లు ఆ మద్యం వైన్ షాప్ లో వెళ్ళినట్టు 3 సార్లు డ్రింక్ చేసినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు. పోస్ట్ మార్టం నివేదికలో కూడా ఆ లివర్ అంతా ఆల్కహాల్తో నిండి ఉన్నట్టుగా మాట్లాడారు. మరి ఏం జరిగిందో మనకైతే తెలియదు. సమాజంలో మరి సేవకుడు మరణం, మరి బైక్ కూడా అది యాక్సిడెంట్, అక్కడ రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు స్కిడ్ అవ్వడం బట్టి అది ఎగిరి ఆ బాడీ మీద పడింది అనేసి మరి డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు. అది ఎంతవరకు నమ్మవచ్చు, కానీ కంక్లూడ్ చేసేసారు. ఈరోజు ఇన్ని రోజుల ఉత్కంఠ కంక్లూడ్ చేసేసారు. క్రైస్తవ సమాజమా, దేని యందు మనం భయపడాలి? శరీరంను చంపు వారికి మనం భయపడకూడదు అంటున్నాడు ప్రభు. శరీరమును చంపక ఆత్మను శరీరమును చంపగల వారికి మీరు భయపడు అంటున్నాడు. కాబట్టి